మన రాష్ట్రం మనకేమంటొచ్చిందో ఏమో అప్పటి సంది ప్రతి రోజు పండగ అవుతున్నది మన తెలంగాణ పబ్లిక్. దునియాలో నాకు తెలిసి మనకున్నన్ని పండుగలు ఏడుండవనుకుంటా. మన సర్కారు కూడా ఏ పండుగను ఎవ్వరిని నారాజ్ చేయకుండా అన్ని పండగలను అద్రిపోయేటట్టు చేస్తున్నది. ఒక్క మనకన్నే కాదు, బయటి రాష్ట్రాలు బయటి దేశాలలో కూడా మన పండగ అంటే 10 మందికి తెలుస్తున్నది. ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి కీ వార్త తెచ్చిన. పట్నంలా గోల్కొండ బోనాలు సురువైనయో లేదో ఢిల్లీలా ధూమ్ ధామ్ గా జరిగినాయి. లాల్ దర్వాజా మాంకాళి గుడి కమిటోళ్ళు బంగారు బోనం తీసుకుపోయి జోర్దార్గా పండగ చేసిండ్రు తెలంగాణ భవన్లా. డప్పు సప్పుళ్ళు, పోతరాజుల ఆటలు, తీన్మార్ డాన్సులతోని మా సంబరంగా చేసిండ్రు. మన సర్కార్ తరపున ఢిల్లీలుండే రామచంద్రం సారు బంగారు బోనం ఎత్తుకొని వచ్చిండు. అంతల్నే అలై బలై దత్తన్న రానే వచ్చిండు పండక్కాడికి. సప్పులతో ఎదుర్కొచ్చిండు సార్ని. ఓర్ని, ఇంత పెద్ద పండగ చేస్తున్నారు, ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు కూడా ఆడోళ్ళుండరా అని అనుకుంటాగానే ఒగామె శిగముక్కుంటా దత్తన్న ముంగట ప్రత్యక్షమైంది. శాంతించు తల్లి, శాంతించు, నీకేం తక్కువ కాకుండా చూస్తారు గాని నిమ్మలవాడు తల్లి. ఇంత దూరం వచ్చి ఒట్టిగానే పోతే ఎట్లా అని అనుకున్నాడో ఏమో. జేబుల చెయ్యి పెట్టి నోట్ల కట్టెలకెళ్ళి ఇన్ని పైసలు తీసి మంగళారతిలో పెట్టి బోనమెత్తుకున్నాడు మన సెంటర్ మంత్రి దత్తన్న. ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి అంతా ఓ పారొచ్చి అమ్మవారి దీవనార్తలు తీసుకొని పోయిండ్రు. ఇగో ఈ తీర్లా జరిగింది ఢిల్లీలా బోనాల పండగ. నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో.